హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఉరివేసుకుని చనిపోయాడు. అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు నారాయణ స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సీఏ గారు చెప్తాను మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడి ఎవరికి చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించింది చంపడానికా సార్ నారాయణ బ్రాంచ్ని? ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మాలాంటి మా పిల్లోడికి కొట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్ అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్తో కొంచెం టేబుల్లో పెట్టిస్తున్నారు. అది అంటే వచ్చి యజమానితో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే బ్రాంచ్ బాగలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిడిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డెస్కర్స్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు ఇలా అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకుందామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకుందామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసిందా లేదని కూడా యజమాని తెలియదు. వాళ్ళని అడిగితే సరైన సమాధానం చెప్పలేరు. డిన్నర్ తర్వాత అబ్బాయి స్టడీ అవర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్లోకి పోయి 8 గంటలకు రూమ్లోకి పోయి 10 మాకు తోటి విద్యార్థులు చూసే వరకు కూడా యజమాని ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అది కూడా కబర్ కూడా లేదు. వాళ్ళకి ఏం అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తా ఉన్నారు. దానికి పూర్తి యజమాని బాధ్యత వహించాలి. యజమాని ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలి.